వస్తాయి గాని నాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ కూర్చోండి ఫ్రెండ్స్ అంటే మనవరా ఏదైనా కూడా కలిసే మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే ఆ దేవుడు మన ముగ్గురు కలిపి ఒకే ముహూర్తం పెళ్లి పెట్టాడు. ఈ రోజు ఫస్ట్ నైట్ కూడా ఒకే ముహూర్తం పెట్టాడు. అమ్మాయి ఒకరే కాదు కదా. చెప్పలేదంటే నువ్వు వాళ్ళ మామ ఎంత పెద్ద బిగ్ షాట్ తెలుసా, వాడికి ఏదైనా చాలా ఈజీ కొంటాడు. మీ మామగారు ఏం పెట్టారు? మా మామయ్య దగ్గరికి కట్నం అడిగాను రా. కట్నం అడిగిన గాడిద అన్నాడు. నువ్వే ఉన్నావు. నేను గాడిదనా కట్నం అమ్మని చెప్పా. ఆయన ఏం చేశాడు? గాడిద డబ్బులు ఏం చేసుకుంటుందో పెట్టలేదు. అరే మీ మామగారు ఏం పెట్టారా? కేసు పెట్టారు ఏం చేశారా? ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు, లాక్కొచ్చాను ఇంట్లోంచి, అందుకని అవే కేసు పెట్టారు. ఇది అరేంజ్ మ్యారేజ్ కదా, ఫోర్స్డ్ మ్యారేజ్. కాంప్రమైజ్ అవ్వచ్చు కదరా. కాంప్రమైజ్ అవుదాం అని చెప్పి వెళ్ళి ఆ మావయ్య కట్నం కాంప్రమైజ్ అయిపోతా అన్నా, మళ్ళీ కేసు పెట్టారు. ఫస్ట్ నైట్ ఇంకో గంట టైం ఉంది మనకి. మన వైఫులు పిలుద్దాం రా. రండమ్మా. నువ్వు నా పిల్లవే. నువ్వు నా పిల్లనివే. నువ్వు నా పిల్లలు ఇక్కడ నిలబడాలి. అరే సీను నా వైఫ్ రా. నా వైఫ్ రా. మీ వైఫ్లు తెలుసా ఇది? మీ వైఫ్లు తెలుసా ఇది? నా వైఫ్ రా. మరి రష్మి తెలిసే విషయం? రష్మి మంచిది రే వందు. నువ్వు చేయి అది తీసేలేండి, లేకపోతే తీసేద్ది. ఇవన్నీ కాదు కదా రే. హనీమూన్ అడగలుగుతారా? మంచు ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. ఓకే. అలా మంచు కురుస్తుంటే గజగజా వణికిపోతుంది. మరి చెప్పేం పద మన ఫ్రిడ్జ్ లోకి పోదాం. నాన్న మనం అడగాలని చెప్పు. ఆకాశం అంత హైట్ ఉండాలి, వాటర్ ఉండాలి, చాలా చీకటిగా ఉండాలండి. పదమ్మా, మన టెర్రస్ మీద వాటర్ ట్యాంకర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే చుట్టూ చీకటే, మొత్తం వాటరే. బాగా అలవాటు ఉన్నట్టు. మన హనీమూన్ వాళ్ళ వీళ్ళ ఉండకూడదు, చాలా స్పెషల్ గా ఉండాలి. సొరంగం బెటర్. మన హనీమూన్ వాళ్ళ వీళ్ళ ఉండకూడదు, చాలా స్పెషల్ గా ఉండాలి. ఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి జరగనట్టు ఉండాలి. అయితే కష్టం అమ్మా. సరే మా మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ రా. మనం కూడా ప్రాక్టీస్ చేయలేదు చూసా, మన వైఫ్ మనకే తెలియట్లేదు. అటు మీ వైఫ్ నువ్వెట్రా. ఏదైనా ఓకే. వీళ్ళు నాకు పెళ్లి చేస్తా అని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ నైట్ ఎట్లా చేసుకుంటారో చూస్తా. అరే సీను, అరే రామ్ ప్రసాద్, అరే సుధీర్, అరే నువ్వు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేసా. కన్ఫ్యూజ్ కాదురా, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. మీరు నాతో కూర్చొని మంది తాగాలి అంతే. ఇప్పుడు మంది అంటే ఇప్పుడు ఆడికి క్వార్టర్ తేడా కమ్ అయిపోతారు. కూర్చో, మంది అవుతున్నారా నీకోసరా. కూర్చో, తాగుతాడా బాయ్ రా. ఫస్ట్ నైట్ అంట ఎట్లా చేసుకుంటారో చూస్తా. సుధీర్, సీను, రామప్రసాద్ వస్తున్నా. అరే నాకు మంది ఇచ్చేసి ఏంట్రా మీరు? మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఆటలు ఆడుకుంటుండే కదరా, ఆడుకుందాం రా. అరే పని చేద్దారా, కళ్ళ ఆడదారా. నేను తెచ్చా ఇగో. అరే గంటలు కట్టావా? మీ వైఫ్ కూడా బిలు. అమ్మా రండి బయటికి. రెడీ రా సన్నీ. ఎక్కడున్నా చెప్పుకో. ఎక్కడున్నాను? నువ్వు బాధ ఎక్కడ? కొంచెం రైట్ నీ పక్కన. ఇక్కడ అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకో. సీను, రే రామప్రసాద్, అరే సుధీర్, అరే అక్కడున్నాను. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా. నీకు మంతాలు అంతే కదా. కూర్చో. హలో, టీవీ సౌండ్ తగ్గించు. మందే కన్ఫ్యూజ్ చూడదు. మందే. రామప్రసాద్, మీ ఇంట్లో టీవీ లేదు కదరా? అవును, చూసొస్తున్నావు. నువ్వు చెప్పింది ఎదుగుతారా? టీవీ లేదు. మరి లోపల ఎంతసేపు ఏం చేసావు? ఆ టీవీ రిమోట్ కోసం ఎదుగుతున్నాను రా. రిమోటా? నా ఇంట్లో ఏరా రిమోట్ దొరికిందా? దొరికిందిరా, కానీ దాంట్లో బ్యాటరీలు లేవురా. బ్యాటరీలు మాయమయ్యా.
అరే మూత ఎర్రగైందంటారా నీది? అది లిప్స్టిక్ పెట్టుకున్నాను. కూర్చోరా. అరే సన్నీ గాడికి మందు పెట్టి స్టఫ్ పెట్ట. స్టఫ్ నేను తెస్తాను. నేను స్టఫ్ మానేస్తే దారా రే. మాకు కావాలి, మాకు కావాలి. రే స్టఫ్ ఏదిరా? తినేసారా? తినేసారా? ఉల్లిపాయలు తెస్తా నాకు. ఉల్లిపాయలు నాకెందుకు రే? నాకు కావాలి. నువ్వేం దేవా? చాకు తెస్తాను. అడు కోసుకోవాలి కదా. నేను నిమ్మకాయ తెస్తా పిండుకోవడానికి. నాకు మోసం చేస్తారు వీళ్ళు. ముగ్గురు బయటికి రండి రా. మీరెవరు? ఐఎమ్ పోలీస్. ఓ రైడింగ్ సార్, నా పెళ్లి అయిపోయింది సార్. చేయాల్సిన పనులన్నీ చేసి హ్యాపీగా ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా? ఏం చేశాను సార్? చెప్తా. ఇదిగో అమ్మా ఇలారా. సార్ సార్ మాకు పెళ్లి అయిపోయి అమ్మాయి వద్దు సార్. అమ్మా ఇలారా. ఇప్పుడు చూడండి రా, గుర్తుందా? గుర్తు రావట్లేదు సార్. గుర్తు రావట్లేదా? ఎలా చేసుకున్నారమ్మా ఇల్లు? పచ్చి ఫ్రాడ్ 420. నువ్వు ఎదవని ఊళ్ళో అందరూ చెప్తున్నా వినుకున్నా నేను పెళ్లి చేసుకున్నాను చూడు. నాకు బుద్ధి లేదు. నాకు నన్ను పెళ్లి చేసుకొని ఇంత మోసం చేస్తావా? నీకు బుద్ధుందా? నీకు సిగ్గుందా? నన్ను పెళ్లి చేసుకుని వేరే అమ్మాయిని ఎవరు మోసం చేయాలనుకుంటున్నావు? చిచ్చే, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ఆవిడ చెప్పాలి కదా. అమ్మాయి డైలాగ్ వీక్, నేనే చెప్పుకుంటున్నా. నిజంగా అమ్మాయి మాకు ఎవరు తెలుసు సార్? జబర్దస్త్ లో ఆడిషన్స్ పెడుతున్నారంట కదా, అందుకే ఇలా పర్ఫార్మెన్స్ చేసి యాక్టింగ్ చేసా. ఎలా ఉంది? పోలీస్ యూనిఫామ్ వేసా కాబట్టి ఈ దెబ్బలు అని పిలిపించిందే నేను రా. నాకు తెలుసురా నీ కుళ్ళు. నాకు పెళ్లి చేసిన తర్వాత మీకు ఫస్ట్ నైట్. అరే మాకు పెళ్లి లేకపోయినా పర్లేదురా, ఈ ఫస్ట్ నైట్ చాలా ఉంటాయి. నీ ఎలాగో బదులు తెచ్చుకుంటాను నేను నా పిల్లల్ని. సార్ ఇప్పుడు నాకు అవకాశం వద్దా జబర్దస్త్ లో? వస్తుంది కానీ ఇప్పుడు ఎలాగో ఆ అమ్మాయిని మోసం చేసామని తెచ్చారు, మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్ని చేసిన మారవ. ఎక్స్ట్రా జబర్దస్త్. సుధీర్ అన్న, సుధీర్ అన్న బయటికి రావాలి. అన్న బర్త్డే ఏమన్నా ఏర్పాటు చేసావా? ఆ గజమాలు తీసుకోండి. గజమాల్ అన్నావు? వాడి పేరు గజ అన్న. మాల తీసుకురమ్మన్నా తెచ్చాడు. అదంతా కాదు, అన్న కోసం ఏం చేసావు చెప్పు. ఇప్పుడు అన్నకు మ్యాజిక్ షో ఇష్టం కదా, అందుకే మ్యాజిక్ షో ఒకటి పెట్టించా. ఆ అన్నకు స్టంట్స్ అంటే ఇష్టం కదా, అందుకే స్టంట్ షో ఒకటి పెట్టించా. సరే మ్యాజిక్ షో స్టన్స్ పిలిపించండి, అది ఎంజాయ్ చేద్దాం అందరం. మెజిషియన్, స్టంట్స్ మాస్టర్. మెజిషియన్, స్టంట్స్ మ్యాన్. మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీకోసం పచ్చబొట్టు వేయించుకున్నాను సార్. పేపర్ మీద సార్, పేపర్ మీద సార్. పేపర్ మీద పచ్చబొట్ట కనిపించట్లేదేంటి? వైట్ పెన్ తో రాసాడు సార్. వైట్ పెన్ తో రాసాడు సార్. మంచి భలే మెత్త మెత్తగా ఏం జిమ్ అండి? స్పాంజ్ జిమ్ సార్. స్పాంజ్ జిమ్ సార్. స్పాంజ్ జిమ్ అని ఒకటి ఉంటుందా? ఉంటుంది సార్. మేము లోపలికి వెళ్ళగానే ఇద్దరు పనులు పెడతారు సార్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే మన మొత్తం బాడీ తగ్గిపోతుంది సార్. మరి లెగ్స్ ఏంటి ఇంకా రాలా? పేమెంట్ అవ్వలేదు సార్. పేమెంట్ కట్టగానే అది చేస్తారు. మీరు మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఇండియాలో నేర్చుకున్నాను సార్. మీరు ఏంటి స్పెషల్ ఏంటి, ఏం చేస్తుంటారు? స్పెషల్ అంటే మీరు సాధారణ మీరు పవర్లు తీస్తారు కదా సార్. అవును. నేను ఏనుగులు తీస్తుంటాను సార్. ఏనుగులు ఎలా తీస్తారు? తొండం పడుకుని వాళ్ళు అవుతాడు సార్, ఆయన ఇద్దరు తోస్తారు సార్. సరే మీరు వచ్చారు, ఏదో ట్రిక్స్ ఏం చేస్తారు? ట్రిక్స్ స్టార్ట్. కార్డ్స్ మ్యాచ్ మీకు బాగా తెలుసు కదా. అవును. మీరు మనసులో అనుకోండి సార్. కష్టం సార్. 430 సార్ మీరు మనసులో అనుకున్నారు కదా. అనుకున్నారు కదా సార్? అనుకున్నా. అది బయటికి చెప్పండి సార్. బయటికి చెప్పడం ఏంటి? నాకు తెలియాలి కదా సార్. బయటికి చెప్పలేను సార్, మనసులో అనుకో. ఓకే సార్. ఒక కార్డు తీయండి సార్. ఇందులో నాకు చెప్పొద్దు సార్. ఓకే ఆడికి చెప్పండి. పెట్టండి. మీరు తీసింది 8. అదేంటి సార్, ఇటు చెప్పాడు కదా ఇప్పుడే. నాకు చెప్పలేదు కదా. ఇప్పుడు స్టంట్ చేస్తాను సార్. ఆ బేకరీ మీద పడుకోండి సార్. ఐస్ పగల కొట్టించుకోండి సార్. ఏంటిది, ఐస్ పగల కొట్టమా? ఆడియన్స్ అందరికి చెప్పండి సార్, దయచేసి ఇంట్లో ఎవరు ట్రై చేయకండి అని చెప్పండి సార్.
సార్ ఇది స్టంట్ అంటారా సార్? చాలా పెద్ద స్టంట్ సార్. లేదు సార్, నెక్స్ట్ మ్యాజిక్ షో. అమ్మో మేకులు చూడు సార్, గుచ్చిపోయి మొత్తం. మీకోసం బర్త్డే గిఫ్ట్ సార్. ఏంటిది? ఇదేంటి సార్ జనరల్ పౌరం తీస్తే మీరు గుడ్డు తీశారు? పౌరం గుడ్డిది, పౌరం వద్దు. నెక్స్ట్ సార్ మీరు పెట్టుకోండి, పొదిగండి అండి సార్. ఇంకో స్టంట్ చేస్తాం. ఏంటి త్వరగా చేయండి. ఏం చేస్తున్నాడు? మీరు లాస్ట్ టైం బైక్ మీద అద్దం గుద్దుకొచ్చారు కదా సార్, అది సార్. ఓకేనా? అరే రక్తం వస్తుంది. ఇది సుధీరణ రక్తం, సుధీరణ కోసం అర్పించిన రక్తం. జై సుధీరణ. నేను నిప్ప, నాకే తెలియదు రే నిప్ప అని. మీ ఇన్స్పిరేషన్ తో ఇంకో మ్యాజిక్ సార్. ఏ స్టిక్ ఏ సార్? అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఏ సార్? ఏ ఏంటి సార్ స్టిక్ మాయం చేసి తీసారా? ఓ స్టిక్ వచ్చింది కాబట్టి. సార్ ఇప్పుడు మీకోసం ఈ కొబ్బరి బండల్ని చేతితో పగలబడేస్తాం సార్. ఇది ఒరిజినలేనా? ఒరిజినల్ సార్. రెడీ సార్? రెడీ. ఒరిజినల్ బెటర్ అనుకుంటా. రెడీ సార్? రెడీ సార్. మొత్తం కొబ్బరి ఉంది సార్ దీంట్లో. చేపెట్టండి. ఇందులో ఏముందా? ఏం లేదు. అది ఇన్నాళ్ళ నుంచి ఏదో ఉన్నట్లు డౌట్ ఉంది సార్. అసలు వాటర్ తీసండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెట్టండి. ఇప్పుడు వచ్చి మీ ప్రపంచంలో ఎవరు చూసండి ఒక 10 రూపాయల మ్యాజిక్ మీకు చేసి చూపించబోతున్నాను. బేబీ సార్ రామా. ఇప్పుడు అమ్మాయిని మాయం చేస్తాను చూడండి సార్. 1 2 3. అమ్మాయి ఎక్కడ కంగారు పడుతున్నారా? ఎక్కడ సార్ అమ్మాయి? ఈ మ్యాజిక్ నేను చేయలేక సార్. నాకు మ్యాజిక్ వచ్చి కదా సార్, నేను మాయమైపోతా ఉంటామాట. అసలు ఇంకా లోపల ఇంకో మ్యాజిక్ ఉంది, మీరు తలుపు తీస్తారు. మా స్టంట్ సార్, మా పేమెంట్ వెళ్ళిపోతాం సార్ మేము. నువ్వు చేసింది మ్యాజిక్ కరా? అవును సార్. అరే మీరు ఇద్దరా మాట్లాడింది షోలు? బాగానే చేస్తాను అనుకున్నాను సార్. బర్త్డేకి వచ్చి సార్ సార్ ఎలాంటి ఎక్స్ట్రా జబర్దస్త్. ఎరా సార్ చెప్పండి. ఈరోజు సండే డాబా కస్టమర్లు ఫుల్గా వస్తారు. ఇవాళ సండే కాదండి, ఫ్రైడే. ఇది మళ్ళీ సండే కూడా టెలికాస్ట్ చేస్తారు, అర్థమైందా? ఏం కావాలి సార్? తక్కువ కాస్ట్ లో ఏదైనా తీసుకుని రా. 2 డిష్లు ఇచ్చేడికి 2 డిష్లు ఇచ్చేడికి. టిష్యూలు వద్దులే కానీ ఓ ప్లేట్ చపాతీ తీసుకురా. అరే పూరి చేయి. పూరి కాదండి, నేను అడిగిన చపాతీ. మావాడు పూరి చపాతీలో చేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వేంటి అలా ఉన్నావు? ఆకలేస్తుంది. నాకు కూడా 4 రోజులు ఆకలేస్తుంది. ఇక్కడ ఏమైనా ఉంటే తినేద్దాం. హలో ఆకలి అంటున్నావు, తిన్నాక అడిగెళ్తావు. ఓ ఇక్కడ ఉంటుందా డాబా? మరి అదేంటి డీ లేదు? నువ్వు చేస్తావు కదా డీ, అందుకే మెట్లే. కూర్చో కూర్చో. డబ్బులు తెచ్చుకున్నావా? సార్ ఏం కావాలి సార్? ఒక నిమిషం ఆగవయ్యా. ఇగో ఓ పంచి ఈ చైన్ పెట్టుకునే దగ్గర సార్ ఏం కావాలి సార్? ఒక నిమిషం ఆగవయ్యా. ఈ ఉంగరాలు కూడా పెట్టుకోవేకు. సార్ ఏం కావాలి సార్? ప్రైవసీ కావాలి. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. ప్రైవసీ 2 ప్లేట్లు ఫ్రై. మరి లేకపోతే ఏం కావాలి చెప్పండి సార్. ఇమ్మీడియట్ గా ఏమొస్తుంది? రత్తాలు వెళ్ళిపో. వచ్చింది సార్. అదే ఇక్కడ ఏం బాగుంటుంది అంటున్నా. మా దగ్గర సార్ చికెన్ కర్రీ ఉంది, చికెన్ లేకుండా చేస్తాం సార్. చికెన్ కర్రీ చికెన్ లేకుండా ఎలా చేస్తారు? మటన్ తో చేస్తాం. అది మటన్ కర్రీ అయిద్దిగా. మటన్ కర్రీనే చికెన్ కర్రీ అని చెప్పి అమ్మేస్తుంటాం సార్ మేము. మరి మటన్ కర్రీ ఎంత? మటన్ తోనే ఎన్నొద్దు కానీ 10 పుల్కా చెప్పండి. రే పుల్కా 10.
చెప్తానన్నా. మా డాబాకి లారీ అడ్డు ఉంది సార్, కొంచెం పార్కింగ్ పక్కన పెట్టండి. టీకే మీరేంటి సార్ గుర్రంలో కూర్చో లారీతో? లారీలో గుర్రం పెట్టాను ఫాస్ట్ గా వెళ్ళడానికి. ఏ ఊరు? తాడేపల్లి గూడమే. పేరు? పంజాబ్. ఊరు తాడేపల్లి గూడెం. తాడేపల్లి గూడెం అంటే వెస్ట్ గోదావరి కాదు, అమృత్సర్ బోర్డర్. బోర్డర్ లో కూడా తాడేపల్లి గూడెం ఉందా? పక్కన ఆకివీడు కూడా ఉంది. పక్కన ఆకివీడు కూడా ఉంది. ఏడో హిందీ వాళ్ళు ఉన్నాడు, మనకి హిందీ రాదు. సార్ చాలా డీసెంట్ గా ఉన్నాడు, నాకు తెలిసి ఇటు కూడా హిందీ వచ్చి అడుగుదాం. హిందీ కస్టమర్ వచ్చాడు సార్, కొంచెం మీరు హిందీలో మాట్లాడితే ఆర్డర్ తీసుకుంటాను సార్. ఏం కావాలి క్యా? చాయ్. ఆ చాయ్ ఇవ్వడం లాస్ట్ లో ఆలేదు. చాయ్ ఆటో నా లారీ తిన్న ఆటోని గద్దలో ఎగురుతుంది. सर क्या चाहिए? फुल्का फुल्का ये 10 फुल्का बोलो। क्या बे जी लेके वो कैबेज कर रही है। లారీలో లోడే ఉంది. టైర్లే లారీలో టైర్లు ఏం కనబడట్లేదు. కింద టైర్లు ఉన్నా, ఆ టైర్లు తీసుకెళ్తాం లోడ. కింద టైర్లు తీసుకెళ్తున్నా దేనికి? వేరే లారీ అక్కడ ఉంది, దానికి బిగించరా. మరి నువ్వు రిటర్న్ ఎలా వస్తావు? దానికి దీనికి పెట్టి తీసుకొచ్చేస్తారా. మరి అలాంటప్పుడు దేని దానికి ఉంచొచ్చు కదా. అందుకే కదా ఉంచందా. ఇప్పుడు ఇది పంచు నవ్వాలా మేము? కారు డిక్కీలో కెమెరా ఓ పంచ్ కంటే పంచ్ అచ్చా. లారీ ఎంత? 15 రూపాయలే. 15 రూపాయలు ఏంటి? 10 రూపాయలు ధర్మకోల్, 10 రూపాయలు పెయింటింగ్. ఒక 10 లీటర్ ఆయిల్ దొరుకుతుంది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె దానికి? దీనికి లారీకి పెట్రోల్ డీజిల్ ఉంటది కదా. కాదు దాంట్లో ఏమేమో ముందు అద్దం పగల కొట్టి కొబ్బరి నూనె పోసేస్తా ఉంటాం, లారీ జారుకుంటే వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నారు? ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా ఓల్డ్ ట్రిప్. లారీలో ఎలా వెళ్తారు? ఆస్ట్రేలియా, సింగపూర్. రెక్కలుంటాయి, లోపలికి రెడ్ బటన్ నొక్కితే ఏమో రావు, గ్రీన్ బటన్ నొక్కితే రెక్కలు. ఇప్పుడు ఈ పంచి మేము నవ్వాలా? ఆ వైపర్ లో నుంచి మందు వస్తుంది, మందు తాగేస్తుంది కారు. ఆ పంచ కంటే ఏ పంచ వచ్చా. కాదు ఇక్కడ ఎక్కడైనా మనకి బ్రేక్లు క్లచ్లు దొరుకుతాయి. దేనికి సార్? దీనికి లారీకి. లారీకి బ్రేకులు క్లచ్లు లేవా? లేవు. మరి ఎలా ఆపుతున్నారు? కింద క్లీనర్ ఉంటాడు, ఇటుక పెట్టలు పట్టుకుని ఏదో ఆపోజిట్ ఇటుక పెట్టి టైర్ల కింద పెడేస్తాడు. అడిగి ఏం కావాలి చూడండి ఫస్ట్. సార్ మీ కర్రీ రెడీ, మీ పుల్కా రెడీ. అంటే బజ్జం కొన్ని ఇందులోనే. అడిందాక బొద్దింక కర్రీ అడిగాడు సార్, మిస్ మీకు వచ్చింది సార్, అడిగి ఇచ్చేస్తానండి. ఇవ్వండి సార్. తీసి ఇసిరేసావు కదా. బొద్దింక ఎగిరిపోయింది సార్. ఇదేంటే ఉప్పు తక్కువ ఉంది. సరిపోయిందా? సరిపోయింది. నన్ను రమ్మన్నా? వీడితో వెళ్ళిపోవడానికి ఒక బకరా కావాలి, అది నువ్వే నాకు తెలుసు. ఎవరు కాల్ చేసినా వచ్చేస్తా అని తెలుసు, అందుకే నీకు కాల్ చేసా. వీడికి ఎలా పడ్డావు అసలు? అమ్మాయిలు పడాలంటే ఉండాల్సింది కలర్ కాదు, బట్టతలు ఉంటే అమ్మాయిలు పడతారా? యాక్చువల్గా నాకు బట్టతలు కాదు, ఇక్కడ దాకా ఉండేది. అమ్మాయిలు పడతారని ఇలా గోక్కున్నా. ఏ పుల్కా పుల్కా రాలేదు, పుల్కా రాలేదు. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కదా? ఫోన్ చేసిందయ్యా, అర్జెంట్ గా వెళ్ళిపోదాం అంది. వెళ్ళిపోదాం వచ్చినాం కానీ అమ్మాయి దేనికి పిలిచిందో కూడా కనుక్కోవడం తెలీదా? రెగ్యులర్ గా అదే జరుగుద్ది. ఏ పుల్కా, నన్నే పుల్కా పుల్కా అంటావు కదా. గట్టిగా మాట్లాడితే లారీ గుద్దు అద్దలా ఎగురుతా. క్యాట్ కర్రే సుర్రు సుర్రు రాపు, ఒక బకెట్ ఇస్తే దాంట్లో దూకు. ఎక్స్ట్రా జబర్దస్త్. పోలీస్ ఎందుకు అయ్యారు సార్? చిన్నప్పుడు మా మాస్టర్ ఒకటే కొట్టాడే నన్ను, నేను ఎలాగైనా కొట్టాలనుకున్నా. సరే పోలీస్ అయితే మనం కొట్టినా తిరిగి కొట్టలేడని పోలీస్ అయ్యాను. కొట్టడానికి వెళ్ళారా? వెళ్ళాను కొట్టడానికి, ఆయన కొట్టాడు నన్ను. ఆయన డిఎస్పీ అయిపోయాడు ఈ లోపు. ఓ పని చేయండి సార్, ఈసారి మీరు కమిషనర్ అయిపోండి సార్. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వద్దులేండి సార్, వద్దు మనకి.
మన ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తుంటే బుల్లెట్ మిస్ అయింది ఏమేం సార్? బుల్లెట్ మిస్ అవడం కాదు, అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నేను కరెక్ట్ గా హ్యాండ్ గేమ్ చేసి కాల్చా. నేను కరెక్ట్ బుల్లెట్ వెళ్ళిన తర్వాత ఇటు హ్యాండ్స్ అప్ అన్నాడు, ఆడి పైకి వదిలేట సంగలం వెళ్ళిపోయింది బుల్లెట్. సార్ మొన్న కూడా బ్రౌన్ షుగర్ అమ్ముతుంటే పట్టుకున్నాను సార్. ఏంటే మొత్తం వైట్ షుగర్ లాగే ఉంది, దీంట్లో బ్రౌన్ కలర్ ఉంది సార్, ఇదే అమ్మేస్తున్నాడు సార్. మన పోలీస్ స్టేషన్ కి గన్స్ పంపించానని చెప్పారు, ఏంటి వచ్చినాయి? రష్యా నుంచి మనకి కొత్తగా గన్ లాంచ్ అయింది సార్. పిడి లేదండి, పిడి ఉంటుంది సార్, దానికి డైరెక్ట్ గా వెళ్ళిపోండి వెళ్ళిపోతుంది సార్. సార్ ఈ గన్కి చాలా స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? మనం కాల్చాలనుకున్నప్పుడు ఇలా గన్నెలో పెట్టి కాల్చామనుకోండి సార్, వెనకాల దొంగడు చచ్చిపోతాడు సార్. అదేంటి? దీని పేరు యూటర్న్ గన్ సార్. అలా వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఎదురుగా కాల్చాలంటే ఇలా వెనక్కి తిరిగి కాల్చాలా? ఎదురు అలా స్ట్రైట్ కాల్చొచ్చు సార్. మరి అప్పుడు యూటర్న్ ఎందుకు? ఇది ఒకసారి యూటర్న్ వెళ్తుంది సార్, ఒకసారి స్ట్రైట్ గా వెళ్తుంది సార్. ఇంక వేరే గన్స్ ఏమైనా వచ్చాయా? ఇది బుల్లెట్ ప్రూఫ్ గన్ సార్. దీనికి కలిస్తే దీనికి ఏమవదు, కలిస్తే దీనికి ఏమవదు. దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? ఇది బుల్లెట్ మీద పనిచేస్తుంది. ఇది ఇంకో గన్ వచ్చింది సార్. ఇదేంటి? ఇది ఒకేసారి రెండు బుల్లెట్లు వెళ్తాయి సార్ ఒకేసారి. అదెందుకు రెండు బుల్లెట్లు? ఒక బుల్లెట్ వెళ్తాయి సార్, వాడికి వార్నింగ్ ఇస్తుంది, వినపోతే బుల్లెట్ వెళ్ళి గుచ్చుకుంటారు సార్. వాడు ఒకవేళ అంటే వాడు సారీ చెప్పాను, రెండు వెనక్కి వచ్చేస్తాయి సార్. ఈ గన్ లేని మిషన్ గన్స్ ఏం రాలేదా? నేను యాక్చువల్ గా మిషన్ గన్ అడిగాను సార్, లేదన్నారు. పట్టుకోండి సార్, ఇప్పుడు మిషన్ గన్ సార్, ఇప్పుడు మిషన్ గన్ సార్. టెర్రరిస్ట్ ఎవడో ఉన్నాడు కదా మన దగ్గర. అవును సార్. తీసుకుంటారా? ఏంటి ఈ టెర్రరిస్టా? ఇప్పుడు మీరు టెర్రరిస్ట్ అడిగారు అనుకోండి, ఆ టెర్రరిస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తే మనం చూడలేము. చెక్ చేయి సార్. ఇది మొత్తం హైదరాబాద్ మ్యాప్ సార్. ఎక్కడ బాంబులు పెట్టాలో మొత్తం డాట్స్ పెట్టుకున్నాడు. నీకనే తెలుసు అది. పక్కన అష్టం ఆడుతున్నాడు కదా, పక్కన అష్టం ఆడుతున్నాడు కదా. ఈ పేపర్ గానీ మనం కమిషనర్కి ఇచ్చామనుకోండి సార్, నేను ఎస్పీ అయిపోవచ్చు, మీరు కానిస్టేబుల్ అయిపోవచ్చు సార్. అదే సార్, నేను హెడ్ కానిస్టేబుల్ అయిపోవచ్చు, మీరు ఎస్పీ అయిపోవచ్చు సార్. అది సరే, ఈ ప్రూఫ్ ఇలాగే ఉంచు. ఇంకెక్కడెక్కడ బాంబులు పెట్టాడో నిజంగా కనుక్కోండి. సెల్లో వెళ్ళి కూర్చో. ఎవరన్నా సెల్ వెనక పక్క కూర్చుంటారు, మీరే ముందు కూర్చోమంటున్నారు. ఈ సెల్ స్పెషాలిటీ ముందే కూర్చోవాలి. మరి బయటకు వచ్చి కూర్చుంటే? బయటకు రాలేవు. కూర్చున్న తర్వాత బయటకు వద్దాం రా, ట్రై చేయి. సార్ రాలేకపోతున్నా సార్. చూసావా సార్, మీరు ఎలా వెళ్తున్నారు? నువ్వు యాడ్ చేస్తున్నావు అంతే, నువ్వు యాడ్ చేస్తున్నావు అంతే. పొద్దున్న మన కానిస్టేబుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకటి పట్టుకున్నారు. ఆడు ఎక్కడ ఉన్నారా? లాక్డౌన్ టైంలో బయట ఎందుకు వచ్చావు? మాస్క్ కోసం వచ్చా, మెడికల్ షాప్ కి వెళ్ళా. మరి మాస్క్ ఏది? ఆడు మాస్క్ ఉంటేనే మెడికల్ షాప్ లో రావాలని పెట్టాడు. సార్ ఈ డ్రంక్ ఊదరా. అదే సార్, ఇలా పట్టుకోకూడదు సార్ దీన్ని. ఇది ఐస్ క్రీమ్ కాదు. నేను పుల్ల వేసి అనుకున్నా సార్. చెక్కింగ్ మిషన్ రా, ఊదో. సార్ వచ్చింది సార్, రీడింగ్ ఇక్కడికి వచ్చింది. యాక్చువల్ గా ఇది పని చేయట్లేదు సార్, వాడు ఊదుడు ఇది పని చేసింది సార్, పాడైపోయింది. అంత తాగాడు చూడండి సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లోపల ఏంట్రా? హలో, నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా? డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు ఎలా చేస్తారు కేసు? ఒక పని చేద్దాం సార్, ఏంటి? బండి మీద 2 డ్రైవ్లు వేద్దాం, అరెస్ట్ చేద్దాం అప్పుడు. సార్ మాస్టర్ సార్. ఏంట్రా ఎక్కువ మాట్లాడదాం పోలీసు దగ్గర? ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు పేల్చి కొట్టడం కాదు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే బెండి చేసుకుని వెళ్ళవనరా. సపాదీలు ఉప్మాలు బాక్సులు తిన్నారా? ఏ రోజున మాకు పెట్టారా? నా సంగతి మీకు తెలియదు కదా. ఫోన్ చేస్తా చూడరా. సరే, ఈ రోజు ఇంటికి రావట్లేదు, నువ్వు తినేసి ఇక్కడ తినేస్తున్నా నేను. అలా ఆడికి ఫోన్ చేసలే కానీ లోపలే ఏంటి వద్దులు. ఏం చేస్తావు? వద్దులు. ఎవరిని పట్టుకున్నావు తెలుసా నువ్వు? ఏం చేస్తాడు? క్యాండీ క్రష్ ఆడుతున్నాడు సార్. సెకండ్ రౌండ్. తలపు టీ తాగొద్దాము. మ్యాప్ ఇక్కడ పెట్టే టీ తాగొద్దాం రండి. పోలీసులు టీ తాగడానికి వెళ్ళినట్టున్నారు. నేను ఎక్కడెక్కడ బాంబులు పెట్టానో ఆ పేపర్ తీసుకోవాలి. ఆ మ్యాప్ తీసుకొని కమిషనర్ గారికి చెప్పు, మ్యాప్ దొరికిందని చెప్పని. మ్యాప్ కనిపించట్లేదు సార్. మ్యాప్ కనిపించకూడదు అంటే ఎక్కడ పెట్టావు? సార్ ఇక్కడే పెట్టా సార్. నేను ఎతకరా, ఎక్కడుందో ఎదుగుతున్నాను సార్.
మ్యాప్ కనిపించడం ఉద్యోగాలు పోతారా? కూర్చోరా సార్. చిన్న కంప్లైంట్ సార్, ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏంటి? జబర్దస్త్ లో చాలా మంది కామెడీ అని చెప్పి మోసం చేస్తున్నారు సార్. ఇంకా కింద చాలా మంది ఉన్నారు సార్, మీ ముందు చేశారు సార్ వాళ్ళు. కామెడీ చేస్తాను చెప్పి కామెడీ చేయడం ఎవరది? మీరే సార్. మరి ఏదో స్టేషన్ అందరూ నా ఇమ్ము లేకుండా నేను ఏ ప్లేస్ కి రాను. చెమ్మిచ్చు కొట్టండి దీన్ని, చెమ్మిచ్చు కొట్టండి దీన్ని. నేను అడుగుతాను, చెప్తాను. అరే రాకింగ్ రాకేష్ స్కిట్ ఎలా చేశాడు? ఓకే ఓకే. మీ స్కిట్ ఎలా ఉంది భాస్కర్ది? బిలో యావరేజ్, బిలో యావరేజ్. ఇప్పుడు వీళ్ళు చేసిన స్కిట్ ఎలా ఉంది? ఇది ప్రసాద్ లాబే. ఇంతకీ అన్న ఎవరు? అన్న తెలియదా నీకు? ఎవరు? చిడు బాబా, చిడు బాబా. మ్యాప్ దొరికిందండి. క్యాబ్ బుక్ చేసుకెళ్ళిపో, క్యాబ్ బుక్ చేసుకెళ్ళిపో. ఇక్కడ నుంచి అన్నా చక్కగా కామెడీ చేయండి మాలాగా. ఎవరిలాగా? విన్నారా? సరే సరే, ఇక మీరు వెళ్ళండి. వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను సార్. ఏం బుక్ చేస్తారు? ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను. దమ్ముంటే మీకు దమ్ముంటే మంజీరా మళ్ళీ బుక్ చేయండి. తీసి వెనపదరా, ఇట్రా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవ్వరు గోల్ చేయొద్దు. ప్రోగ్రామ్ 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ప్రసాద్, లాస్ట్ టైం 116 తీసుకొని పనికిమాలి ప్రోగ్రామ్ పెట్టించావు. ఈసారి మామూలుగా ఉండదు. ఆడు మామూలు సింగర్ కాదు. అర్థమైందా? ఎవరన్నా? నీకు ఏఆర్ రెహమాన్ తెలుసా? తెలుసు. దేవిశ్రీ ప్రసాద్ తెలుసా? తెలుసు. తమన్ తెలుసా? తెలుసు. ఆడెవడికి తెలియదు. ఆడు పాట పాడితే ఉరుములు, ఆడు పాట పాడితే మెరుపులు. అరే బిల్లా, అరే ప్రసాద్, మీరు సింగర్ అరా? నువ్వేం చేసా చెప్పరాడికి? మన పాట వచ్చింది కదా, దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి ఉంటది కదా. మందేంటే వంకర బుద్ధి. ఆ బుద్ధి తీసుకెళ్ళి పాటల్లో పెట్టారా? అదేంటి, ఇంకో పాట ఉంది కదా, ఏది? నీ కాళ్ళని పట్టుకు వదలని అన్నవి పాట ఉందా? అది మనమే కాళ్ళు పట్టుకున్నామండి. వర్కౌట్ అయితే వేరేది, ఏది వర్కౌట్ లేదు కానీ పాట అయింది. ఏంటండి బాబు, ఆడు ముందు స్కిట్ ఫ్రస్ట్రేషన్ అది. మనోడు మామూలు సింగర్ కాదు. ఆ మధ్యన అడిగా పాట వచ్చింది కదా. తెలుసండి, చాలా మంచి పాట. ఎవడో వరస్ట్ గాడి పాట చెడగొట్టాడు. అది ఈడే. సరే లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ మొదలు పెడతాం. గట్టిగా తగులుకో. ఆవిడ కోసం ఒకసారి పాడు మళ్ళీ. కావు బతుకుల్లో లేచి పాడినట్టుంది ఆ పాట. 1016 బొక్క ఇస్తాం సార్. నువ్వు నీ టాలెంట్ ఇంకో పాట పాడు, మంది అదిరిపోయి పాట. నెంబర్ 2. కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది. తదాస్తని 12.
ఒక వంతి. నేను వంతి ఉంటాడు బాబు. ఆ ఊర్లో పాట బాగా పాడితే పక్కడు పిన్నిసి పెడతాం మేము. 100 రూపాయలు ఇద్దాం. వంది రే, నువ్వు నిజంగా పాడేవా సింగర్? నువ్వు ఆస్కార్ వచ్చింది సార్. ఆ ఫీమేల్ వాయిస్ కి వచ్చిందా? ఫీమేల్ వాయిస్ కాదండి, మామూలుగా నా సింగింగ్ కే వచ్చింది. వెళ్ళాను, ఆస్కార్ వచ్చిందంటే మంచి సింగర్ అయి ఉంటాడు, పాట పాడండి అన్నారు. పాడిన తర్వాత ఇవ్వనన్నారు. మళ్ళీ అక్కడ పాడిన పాట ఏంటి? ఎక్కడైనా అదే అని ఉంటాడు. నెక్స్ట్ పాట వింటారా? కొట్టు కొట్టు కొట్టు. మామూలు ఉండదు. నెక్స్ట్ రెడీ. మదిలో బడిలో గుడిలో శశివాదన, నీ తలపే నాకిస్తే వాదన, నాది నీకిస్తే వాదన, మనిద్దరికి వాదన, ఏ మడిలో గొడిలో ఒడిలో అడిలో పొడిలో వాదన. లాస్ట్ టైం నువ్వు వచ్చి నీతో సాయంత్రం ఎగరేసి వెళ్ళిపోయావు. ఫ్యాన్స్ వచ్చి కుక్కర్ కొట్టారు మమ్మల్ని అందరినీ. ఏదో పాడు సార్, మ్యూజిక్ లేకుండా సరే. బడిలో గుడిలో ఒడిలో వాదన, నేను ఒంగోబెట్టి బాధన, నేను ఒంగోబెట్టి బాధన. ఏంటి సార్ ఇలాంటి తీసుకొచ్చి 1000 రూపాయలు తీసుకున్నారు? మామూలు కదండి బాబు, మనకి ఇన్స్టాలో మామూలు అన్ఫాలోవర్స్ లేరు. మామూలు అన్ఫాలోవర్స్ లేరు. లాస్ట్ నిన్నే నిన్నే రాయే రాయే ఏటైనా రాయే ఏటైనా రాయే. ఏమంటే రాంప్రసాద్ గారు 1000 రూపాయలు ఇచ్చి లంగాలు వేసుకొని ఈయన తీసుకొచ్చారు. ఇది ఒక్కటే సరిగ్గా పాడట్లేదు. మనోడు ఏదో మిస్టేక్ సార్ మనోడు మిమిక్రీ చేస్తాడు. మీకైనా బాగా చేస్తాడు. ఫస్ట్ మీరు చేయండి సార్, మీరు ఏదో బాగా చేస్తారంటారు కదా. ఊరం దత్త తీసుకోవడం అంటే జేబుల నుంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? ముందు వాయిస్ చెప్పి ఎవరితో చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి. చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి. కమాన్ మహేష్ బాబు గారు వాయిస్ యాక్ట్ చేయాలి. అన్నయ్య ఎంతమంది ఉన్నారు, నువ్వు అని అందరినీ వేసేద్దాం. ఎవరిని భాస్కర్ చిరంజీవి చేయమని మీరు చేయండి ఫస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, ఈ సత్యనారాయణ మూర్తి నువ్వు చంపుతాడు అన్నది ఎంత నిజం. సింహంతో ఆట మా దేవుడితో వేట మొదలు పెట్టకూడదు. ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి, ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి. ఈ మిమిక్రీ ఇదంతా కాదు కానీ డాన్స్ లిటిల్ బిట్ ట్రై చేస్తాను సార్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, బంగారం పొంగే సింగారం చూసే నవలకం. సరే, ఇంత గొప్ప కళాకారుడు మన ఊర్లో ఉండాలి కాబట్టి దాన్ని పెళ్లి చేసుకో. 6వ నెల 9వ నెల. అన్న నిన్ను ఒక సాఫ్ట్వేర్ సుధీర్ని చేస్తాను, లేదా 3 మంకీస్ అవుతావా? కాళీ సహస్రం నుంచి పెళ్లి చేస్తాను రా. సూపర్ అమ్మా. రే మనోడు పేమెంట్ ఇచ్చేయండి. పేమెంట్ ఎందుకు, మన ఊర్లో ఉంటాడు కదా, ఫ్రీగా చేయించుకుందాం. ఇంకో ప్రోగ్రామ్ ఉంది రాజమండ్రి.